ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడేదే లేదని కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆనుకొని ఉన్న చర్చి రోడ్డులో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం అధ్యక్షులు వర్రె శ్రీనివాసరావు తదితర నాయకులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పర్యటించారు. స్థానికులకు ఇబ్బందిగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు 8వ వార్డులో హోల్డ్ కావాల్సిన పరిస్థితి ఉందని, అందువల్ల ఈ వార్డు డ్రైనేజీ పరంగా అత్యంత కీలక ప్రాంతంగా మారనుందన్నారు. గతంలో గంటల తరబడి నిలిచిపోయే డ్రైనేజీ నీరు ప్రస్తుతం 10 నిమిషాల్లోనే బయటకు వెళ్లే స్థాయికి తీసుకొచ్చామని, ఇప్పటికే ప్రధాన డ్రైన్లు, కనెక్టింగ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ అవసరమని, ఇందుకోసం 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే 8వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. డ్రైనేజ్ సిస్టమ్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండగలిగితేనే ఈ వాటర్ అన్నది బయటకు వెళ్ళగలుగుతుంది. ఇప్పుడే కొంతమంది చెప్తా ఉన్నారు, గతంలో అపార్ట్మెంట్లోకి వచ్చేసేది గంటలు ఉండేది. ఇప్పుడు కొన్ని మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాత వర్రేసీన్ గారు దీని కనెక్టింగ్ ఉన్న రోడ్స్ అన్నీ కూడా చేయించుకున్నారు. సిమెంట్ రోడ్స్ వేసారు, కనెక్టింగ్ డ్రైన్స్ కూడా సిస్టమ్ మార్చుకోవడం వల్ల ఇప్పుడు గంటలు నిలబడే నీరు 10 నిమిషాలకి వ్యవధికి వచ్చింది. కానీ ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయి, చెయ్యాలి కూడా. దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని విజిట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్స్ కొన్ని ఇంకా వెడల్పు చేసుకోవాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కేవలం ఒక 2 చోట్ల చూస్తేనే 80 లక్షలు అవుతా ఉంది. 80 లక్షలు కూడా చేయించుకోగలిగితే ఆ టైం ఏదైతే 10-15 నిమిషాలను కూడా ఇంకా తగ్గించగలిగితే ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతాం. ఆ ఆలోచనతో ఇప్పుడు విజిట్ చేసాం, ప్రజల నుంచి సూచనలు తీసుకున్నాం.